ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్కి సెకండ్ డయాగ్రామ్కి మధ్య సంబంధం ఏముందంటే ఇక్కడ ఒక బాక్స్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ రెండు బాక్స్, ఇక్కడ 1 బాక్స్ 2 బాక్స్ 3 బాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమైనా ఇంక్రీజ్ అయినాయి అనుకుంటే ఆర్డర్లో ఇంక్రీజ్ అయినాయి అనుకుంటే ఇక్కడ 2 బాక్స్, ఇక్కడ 4 బాక్స్, ఇక్కడ 6 బాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఆర్డర్లో ఇంక్రీజ్ అయిందా 2 3 4 అలా ఆర్డర్లో ఇంక్రీజ్ అవ్వలేదు. ఇక్కడ ఈవెన్ నెంబర్లో ఇంక్రీజ్ అయినాయి 2 అండ్ అదేవిధంగా 4 అండ్ 6 ఆర్డర్లు అయినాయి. తర్వాత ఇక్కడ మనకి 3, తర్వాత అదేవిధంగా 1 2 3 4 5 ఇక్కడ 6, తర్వాత ఇక్కడ వాల్యూ ఎంత రావాలో క్వశ్చన్ మార్క్. ఈ నంబర్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి +1 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ అగైన్ +1 ఇంక్రీజ్ అయింది, అంటే +1 బాక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మళ్ళీ రెండో దాంట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి +2 2 + 2 4, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అంటే మళ్ళీ అగైన్ +2 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఆన్సర్ రావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది +3 ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందంటే మళ్ళీ +3నే ఇంక్రీజ్ అవ్వాలి, అంటే +1 +1 +2 +2 +3 అలా ఇంక్రీజ్ అవుతూ రావాలి. అలా ఇంక్రీజ్ అవుతూ మనకు ఎన్ని రావాలంటే 6 + 3 9 బాక్సెస్ ఉండాలి. 9 బాక్సెస్ 1 2 3 4 5 6 7 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 1 2 3 4 5 6 7 8 9 అలా 9 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదొక లాజిక్ ద్వారా మన సెకండ్ ఆప్షన్ వచ్చింది. మరి దీని ఇంకొక లాజిక్ కూడా మనం ఆలోచించవచ్చు. ఇంకొక లాజిక్ ఏమంటే జస్ట్ ఇప్పుడు ఈ రో చూసుకున్నాగా, ఇప్పుడు ఇలా తీసుకుంటే ఏమవుతుంది ఆన్సర్, ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఒకటి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ బాక్స్ +1 ఇంక్రీజ్ అయింది, రెండో దాంట్లో +2 ఇంక్రీజ్ అయింది, మూడో దాంట్లో +3 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ విధంగా ఈ లాజిక్ కూడా కరెక్టే. ఇప్పుడు ఇంకొక లాజిక్ ప్రకారం కూడా ఆన్సర్ తీసుకుంటే ఇంకొక లాజిక్ ప్రకారం ఏమంటే ఆన్సర్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, 2 బాక్స్ 3 బాక్స్, అంటే ఫస్ట్ దాన్ని ఏం చేశారంటే ఇంటూ 2 టైమ్స్ అయింది. ఫస్ట్ బాక్స్ ఫస్ట్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్ రావాలంటే ఇంటూ 2 టైమ్స్, మళ్ళీ థర్డ్ డయాగ్రామ్ రావాలంటే మళ్ళీ ఫస్ట్ డయాగ్రామ్ని ఏం చేశారంటే ఇంటూ 3 టైమ్స్ చేశాడు. అంటే 2 × 1 2 బాక్సెస్, 1 × 3 బాక్సెస్, అలా 2 టైమ్స్ అండ్ 3 టైమ్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అంతే, ఇక్కడ 2 బాక్స్ ఉన్నాయి, మళ్ళీ ఏం చేయాలి ఫస్ట్ లాజిక్ ఏంది ఇక్కడ ఇంటూ 2 అంటే 2 2 is 4 బాక్సెస్, 1 2 3 4 బాక్సెస్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఫస్ట్ డయాగ్రామ్ నుంచే రావాలి, ఫస్ట్ డయాగ్రామ్ మళ్ళీ ఏం చేయాలి ఇంటూ 3 చేయాలి, అప్పుడు 2 3 6 6 బాక్సెస్ ఉండాలి, 1 2 3 4 5 6 బాక్సెస్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి, ఫస్ట్ వన్ రావాలి అంటే ఇంటూ 2, 3 2s వాల్యూ ఎంత అంటే 6, 1 2 3 4 5 6 బాక్సెస్. నెక్స్ట్ మన ఆన్సర్ రావాలి అంటే ఈ ఫస్ట్ డయాగ్రామ్ మనం ఏం చేయాలి అంటే ఇంటూ 3 టైమ్స్ చేయాలి, అంటే ఫస్ట్ డయాగ్రామ్ నుంచి సెకండ్ డయాగ్రామ్ రావాలంటే ఇంటూ 2, అదే ఫస్ట్ డయాగ్రామ్ నుంచి థర్డ్ డయాగ్రామ్ రావాలంటే ఇంటూ 3, అంటే ఇంటూ 2 ఇంటూ 3 లాజిక్లో ఇచ్చాడు, ఆ లాజిక్ అయినా చేయండి. లేదంటే ఇక్కడ +1 +1 +1 +2 +2 +2 అండ్ +3 లాజిక్ ప్రకారం కూడా సేమ్ అదే ఆన్సర్ అయితే వస్తుంది. అప్పుడు 3 3s are 9 బాక్సెస్ ఉండాలి. అలా 9 బాక్సెస్ ఉన్న ఆప్షన్ ఏది అంటే సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది.